నమస్తే సార్. నమస్తే సార్ చాలా మందికి తెలియదు సార్ అశ్వగంధ మన హెల్త్కి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో ఈ అశ్వగంధ ఉపయోగాలు ఈ మనకి ఎలా అందుతాయి? సో దాన్ని యాక్చువల్లీ శుద్ధి చేసుకున్న తర్వాతే అశ్వగంధం తీసుకోవాలంటారు. సో శుద్ధి చేసుకోకుండా అశ్వగంధను మనకి దొరికితే రూట్స్ మనం దంచుకొని తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అశ్వగంధ పేర్లు ఏం చెప్పి పెన్నీరుగడ్డ అని లెక్క అండి ఇది. ఓకే సార్. మామూలుగా ఏ జబ్బు కూడా తెలియకపోతే కూడా అశ్వగంధని ఒక మెయిన్ హర్బ్ కింద వాడతారు. ఓకే. మామూలుగా ఈ అశ్వగంధని ఏంటంటే కొంతమంది మామూలుగా డైరెక్ట్ పౌడర్ చేసి ఇస్తారు. ఇచ్చినా కూడా అది పాలు అనుపానం అని చెప్తారంటే. ఓకే సార్. అది ఈ మధ్యకాలంలో ఏంటంటే నాటావు పాలలో తీసుకోమని చెప్తారు. నాటావు పాలు ఎక్కడ కూడా ఎవరికి అవైలబిలిటీ లేదు. ఓకే. అదొక అందు గురించి అశ్వగంధని ఎప్పుడైతే మనం ప్యూరిఫై చేస్తామో అంటే శుద్ధి చేస్తామో ఈ అశ్వగంధలో కూడా 2 రకాలు ఉంటాయి. దేశీయ అశ్వగంధ అంటే వైల్డ్గా మనకి ఫారెస్ట్లో లభిస్తుంది. దుంపలు పెద్ద సైజు ఉంటాయండి. ఇది నాగోరి అశ్వగంధ అంటారు. ఈ నాగోరి అశ్వగంధ అన్నది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పండిస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి శుద్ధి చేసుకుంటాం కూడా ఈజీ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఈ నాగోరి అశ్వగంధలో ఏంటంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఇది డెవలప్ చేశారనమాట. అంటే అశ్వగంధలో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? నాగోరి అశ్వగంధ ఉంది, దేశీయ అశ్వగంధ ఉంది. దేశీయ అశ్వగంధ అనేది వైల్డ్గా మనకి ఫారెస్ట్లో లభిస్తుంది. అది కలెక్ట్ చేసుకొస్తారు. అది సైజుగా పెద్దగా ఉంటుంది. ఆవు పాలు శుద్ధి చేసుకున్నా కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. ఎన్ని రోజులు చేసుకోవాలి శుద్ధి చేస్తే? అసలు ఆవు పాలు అంటే అట్లీస్ట్ ఒక్కసారైనా దీన్ని ఆవు పాలలో ఉడికించి పౌడర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇరిటేషన్స్ అంటారు. కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి అశ్వగంధ తీసుకున్న వెంటనే వేడి చేయటం, అంటే ఒళ్ళంతా వేడి చేయటం, అంటే కళ్ళు మంటలు ఉండటం. కొంతమందికి ఏంటంటే ఇరిటేషన్స్ ఉంటాయి. డైరెక్ట్ వాడుతుంటే ఏంటంటే ఇలా దురదలు రావటం ఇట్లాంటివి జరుగుతాయి. అశ్వగంధ లేహ్యం రూపంలో చేసే వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒకసారైనా ఆవు పాలు ఉడికించి ఆ పౌడర్ని లేహ్యం రూపంలో చేస్తారు. ఎటువంటి ఇరిటేషన్ రాకూడదని చేస్తారు. ఈ అశ్వగంధని ఎవరైతే 7 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసి పౌడర్ చేసి తీసుకుంటే ఏంటంటే పాలలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదండి. ఓకే. అంటే ఏం పాలు బయట నుంచి ప్యాకెట్ పాలలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. దాంతోపాటు ఇది డైరెక్ట్ గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు కండ చక్కెర కానీ మనకి తాటికల కింద కానీ కలుపుకోవచ్చు. షుగర్ పేషెంట్ అయితే ఏమో తాటికల కింద కలుపుకొని తీసుకుంటారు అనమాట. ఈ అశ్వగంధం తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉపయోగాలు ఏంటంటే మెయిన్ ఈ అశ్వగంధాన్ని కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కింద కూడా చేస్తారు. ఇదే అశ్వగంధాన్ని స్కిన్ టైట్ రావడానికి కూడా వాడతారు. అంటే మొహం కూడా ఇది వయసు రీత్యా జారిపోతుంటే దీన్ని ఏం చేస్తారంటే పాలలో కలిపి లేపనం కింద కూడా చేసుకుంటారు. ఇదే అశ్వగంధాన్ని మామూలుగా ఈ లోనికి ఇంటేక్ తీసుకుంటాం వల్ల ఏమనిపిస్తుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఈ మజిల్ లాస్ అయిపోతుందండి. అంటే మనకు ఉండవలసిన మజిల్ డ్రై అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి లాంగ్ రన్లో ఏమవుతుందంటే పొట్టే కనిపిస్తుంది తప్ప ఈ మజిల్ ఏమన్నది కనిపించదు. ఈ తొడలు తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది ఏమిటంటే వెయిట్ లాస్ని తగ్గిపోయే వెయిట్ ఎవరైతే లాస్ అవుతారో మళ్ళీ రీగెయిన్ అవుతారు. ఓకే. అశ్వగంధ తీసుకుంటే రీగెయిన్ అవుతారు. అంటే ఇది వరకు ఉన్న మజిల్ ఫార్మేషన్ వస్తుంది. ఓకే. ఇది ఆవు పాలతో శుద్ధి ప్రక్రియ ద్వారా ఇంకా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకే. ఫాస్ట్గా వస్తుంది. వాళ్ళకి వేడి చేయటం ఉండదు. నైట్ కామన్గా డయాబెటిక్ పేషెంట్లు ఏంటంటే నిద్ర పట్టకపోవటం, కాళ్ళు చేతులు లాగటం ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఎర్లీగా వాళ్ళకి ఏంటంటే ఈ కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎర్లీగా డ్రై అయిపోయి వాళ్ళకి కాళ్ళ కింద పుళ్ళు రావడం, గ్యాంగ్రీన్ అంటారు. ఓకే. అందుకే డయాబెటిక్ పేషెంట్లో ఆల్కహాల్కి వైపు ఎక్కువగా వెళ్ళకూడదు. వెళ్తే డ్రై అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ కింద వరకు వెళ్ళకుండా అరికాలు తిమ్మిర్లు మంటలు వస్తాయండి. అవి రాకుండా కూడా ఈ అశ్వగంధ నివారిస్తుంది. ముందస్తుగా ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. ముందుగా రాకుండా మనం ముందు ప్రివెంట్ చేసుకుంటే ఈ అశ్వగంధని ఆ విధంగా వాడుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు ఏమవుతుందంటే సెక్సువల్ డిజార్డర్స్ డయాబెటిక్ పేషెంట్లో ఎర్లీగా వస్తాయి.
అది వాళ్ళ ఎరెక్షన్ ప్రాబ్లం ఇట్లాంటివి, ఎరెక్షన్ ప్రాబ్లం వస్తాయి. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ త్వరగా అయిపోవడం ఇట్లాంటివి ఇవన్నీ ముందుగా మనం అరికట్టుకోవాలి అంటే ఏంటంటే అశ్వగంధం మానకన్నా తీసుకుంటే ఇది మనకి మల్టీవిటమిన్ కింద పనిచేస్తుంది అండి. ఎలా తీసుకోవాలి సార్? అంటే ఇది ఏమి లేదండి, రోజు నైట్ పడుకుని బెడ్ టైంలో ఒక టీ స్పూను, ఓకే, ఈ స్పూన్ ఉంటుంది కదండి, ఎస్ సార్, ఈ స్పూను ఇక ఇంత శుద్ధి చేసింది సార్, శుద్ధి చేసిందండి. ఒకసారి వాసన చూడండి తెలుస్తుంది మీకు. ఓకే, ఇది వాసన చూడండి. సేమ్ మన యాక్చువల్ సార్ ఎట్లా ఉంటుంది అంటే పాల పౌడర్ ఉంటుంది ఏంటి సార్, అలా ఉంది. సేమ్ అలాంటి స్మెల్ వస్తా ఉంది. పాలు ఇది 100లో తినొచ్చా సార్ డైరెక్ట్? తినొచ్చండి. 100లో ఒక 80% చేతి తగ్గిపోతుందండి దీనివల్ల. ఈ ఆవు పాలలో సుగుణాలన్నీ ఉంటాయి. వెంటనే ఏమిటంటే ఈ షుగర్ పేషెంట్ల విషయం చెప్తాను, ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లో ఎర్లీగా నీరసం రావటం అలాంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఇది లో బీపీ కూడా రాకుండా ఆపుతుంది. సూపర్ సార్ అసలు. అంటే అందుకే ఆవు పాలతో శుద్ధి అన్నారనమాట. ఈ శుద్ధి ప్రక్రియ నేను ఒక 12 సంవత్సరాలుగా చేయటం జరుగుతుందండి. ఇది ఈ డయాబెటిక్ పేషెంట్లో కామన్గా జరిగేది అందరికీ కూడా మజిల్ లాస్ అవుతుంది. ఆ మజిల్ లాస్ని అరికెడుతుంది, నెర్వస్ వీక్నెస్ ఆపుతుంది, గుండెకి బలాన్ని వచ్చి ఎక్కువ చేస్తుంది. దాంతోపాటు ఏంటంటే కొత్త కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపే గుణం దీనికి ఉంది. ప్లస్ ఇది మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గినాయో ఈ డయాబెటిక్ పేషెంట్లో పెరాలసిస్ ఇవ్వండి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా కూడా ముందస్తుగా మనం తగ్గించుకుంటా ఉంటుందండి. ఈ శుద్ధి ప్రక్రియ మామూలుగా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్గా చేసుకునే వాళ్ళు కొంతమంది చేసుకుంటారు. ఒక కేజీ అశ్వగంధ దుంపలు తెచ్చి 1 లీటర్ పాలతో మరిగించి ఎండించి అలా 7 రోజులు చేయాలండి. 7 రోజులు, 7 days. ఆ రోజు మార్నింగ్ మరిగించాలి, తర్వాత ఎండబెట్టాలి, ప్యూరిఫై చేసి తీసుకున్నాము. మన వికారాలంటూ ఏమీ ఉండవు. చాలా మంది అశ్వగంధం వాడిన వెంటనే వేడి చేయటం అన్న అదే ఉండదండి దీనికి. ఈ విధంగా అశ్వగంధం తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్లో చాలా మేలు అవుతుంది. జనరల్ పర్సన్స్ తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో నేను తర్వాత ఎపిసోడ్లో తెలుసుకున్నాను. షూర్ సార్, తప్పకుండా సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఇది రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలో చెప్పలేదు. రోజుకి ఇది బాగా నీరసంగా ఉన్నవాడు అయితే పొద్దున్న టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ టీ స్పూన్, పెద్ద స్పూన్లో సగం తీసుకోవాలండి. ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకోవాలి. తర్వాత 1 పూట తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. నిజంగా డైరెక్ట్ కూడా మనం వాటర్లో కలుపుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఇప్పుడు నేను మామూలుగా జర్నీలో కూడా ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అండి. ఇది ఈ విధంగా ఈ శుద్ధి ప్రక్రియ ద్వారా చేసే అశ్వగంధం ఇది ఉంటుంది. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి అయితే శుద్ధి ప్రక్రియ చేసుకున్న అశ్వగంధని ఎలా తీసుకోవాలి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.